ఎల్ఓపి గారు రామకృష్ణ గారు సీనియర్ మెంబరు వారికి చాలా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అధ్యక్ష. వారు కూడా చెప్పారు మేము అవసరమైతే డిస్కస్ చేయాలి అవసరం వస్తుంది అనే విషయాన్ని కూడా వారు మాట్లాడాలని చెప్పారు. ఆ చెప్పినప్పుడు నేను పోస్ట్ పోన్ అడగలేదు అధ్యక్ష. డిస్కస్ చేసుకోవడానికి సమయం వచ్చి ఇవ్వాలి. ఓ రోజు సాయంత్రం కానీ అక్కడైతే మన్నాడు ఉదయం దీన్ని డిస్కస్ చేసిన నేపథ్యాలు చాలా సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఒకసారి చాలా సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ రకంగా తీసుకొచ్చి టికెట్ గ్రాంట్ గా కౌన్సిల్ తీసుకుంటాం అనేది ఆ సాంప్రదాయం మంచిది కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు తెలియజేస్తాను అధ్యక్ష. టికెట్ గ్రాంట్ అనేది సాంప్రదాయం కాదు. వారు అన్నారు ఎమర్జెన్సీ, ఎస్ ఐ అడ్మిట్. ఎప్పుడు జీతాలు బడ్జెట్ ఎప్పుడు 30వ తారీఖు దాటిన తర్వాత 20 ఇది ఈ రోజు ఇంకా 19 ఈ రోజు, రేపు 20, రేపు సభ లేకపోతే ఈ రోజు అర్ధరాత్రి అయినా సరే ఇది చేయాలి. 100% అగ్రీ. సభ కానీ రేపు లేకపోతే 100% ఇవాళ అర్ధరాత్రి అయినా సరే 2 అయినా 3 అయినా 5 అయినా ఈ సభ ఇది చేయాలి. రేపు ఉంది మీరు ఇచ్చే ఎజెండా మీ ఎజెండాలోనూ మార్నింగ్ ఇచ్చే ఎజెండాలో లేదు. ఎందుకు లేదంటే కారణం అంటే ఇంకా స్పీకర్ పంపలేదు. టెక్నికల్ గా ఓకే వి అడ్మిట్, వి ఆనర్. అందులో ఏమీ డిఫరెన్స్ లేదు, మాకు అభిప్రాయం కూడా లేదు. పంపారు, ఎప్పుడు పంపారు. ఇప్పుడు 2 అయింది, పెట్టండి రేపు ఉదయం. అంతేగాని మేమేమి పోస్ట్ పోన్ చేయమని మేము డిమాండ్ చేసి మేము తోడు చేయట్లేదే లేదు. టికెట్ గ్రాంట్ గా చేసుకుంటామంటే చేసుకోండి. మేము బయటకు పోతాం, చేసుకోండి. ఎవరొద్దన్నారు? మీకు అక్కర్లేదు కదా. మీకు సభలో అధ్యక్ష సభలో ఎందుకు ఇవ్వలేమ్మా? ఉద్యోగం చేతి ఎందుకు ఇవ్వలేరు? ఎందుకు చేత కాకపోతే ఇవ్వలేరు? 30వ తారీఖు ఉద్యోగం రేపిస్తా, ఉద్యోగం చేతం రేపిస్తారా అధ్యక్ష? ఉద్యోగం చేతం రేపిస్తారా? ఈ నెలకి ఎప్పుడు మేము ఉందా లేదా? అది కారణం కాదు. ఏంటది? అది కారణం కాదు. రామకృష్ణ గారు పెద్ద ఆయన చెప్పారు, దాన్ని నేను చెప్పాను తప్ప ఇంకేం చెప్పాను? రామకృష్ణ గారు మాట్లాడండి. అధ్యక్ష, అప్రాపరేషన్ బిల్లుకి ఎప్పుడు కూడా గవర్నమెంట్ విల్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇంట్రొడక్షన్ అధ్యక్ష. ఎంచేతంటే యూజువల్గా సభ్యులు చెప్పినప్పుడే 31st పాస్ అవ్వాలి అధ్యక్ష. కానీ 1 డే ఆప్షన్ పెడతారు ఇప్పుడు కూడా గవర్నమెంట్. 30th పాస్ చేసుకుంటారు. ఏం చేతంటే 31st ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, బికాజ్ మనకి ఐడియా ఉండదు కాబట్టి. అంచేత ఒక రోజు ముందే పాస్ చేస్తారు. అంచేత ఇప్పుడు అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియడం లేదు. బహుశా మేము ఉన్న ప్రకారంగా రేపు ఎండ్ అవుతుంది అంటున్నారు. అంచేతంటే 1 డే ముందు పాస్ చేయవలసిన అవసరం ఉంటుంది అధ్యక్ష. అంచేత ఎప్పుడు హిస్టరీ చూస్తే 1 డే ముందే అప్రాపరేషన్ బిల్ పాస్ చేస్తారు. రెండోది వచ్చేటప్పుడు పెద్దలు చెప్తున్నారు అధ్యక్ష ఎల్ఓపి. నేను వాయిదా వేయమన్నా అంటే వేళతో రేపు తీసుకోమంటే వాయిదా కదా అధ్యక్ష. అది వేళతో రేపు తీసుకోండి అంటే వాయిదా వేయమన్నట్టుగా. అంచేత రేపు లాస్ట్ డే అయితే ఈ రోజు కంపల్సరీగా అప్రాపరేషన్ బిల్ పాస్ అవ్వాలి అధ్యక్ష. అదర్వైజ్ ఏంటంటే మనకి పేమెంట్లు అయ్యి చాలా ప్రాబ్లం వస్తుంది. అంచేత గౌరవ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేసేది బిల్లు తీసుకుంటేనే బాగుంటుంది. ఓకే, మన రామకృష్ణ గారు చెప్పినట్టు ఫస్ట్ మనం బిఎస్సి తాలూకా ఎజెండా తీయండి సార్. 19th పెట్టుకుని 2 days రిజర్వ్ సార్. జరిగింది చెప్తే డిక్టేట్ 19-20 రిజర్వ్ అండి. మా సబ్మిషన్ నాట్ డిక్టేటింగ్ ఎనీ వన్. ఓకే, డిక్టేటింగ్ నాట్ ఎనీ వన్. చేయిందే కదా ఈవెన్ మిమ్మల్ని కూడా ఎవరిని డిక్టేట్ అధికారం నాకు లేదు. మై సబ్మిషన్ మనం ఏదైతే బిఎస్సి మీటింగ్ లో చెప్పుకున్నప్పుడు 19th వరకు పెట్టుకుని 2 days వచ్చి మనం క్వశ్చన్ పెట్టుకున్నాం అధ్యక్ష. 20-21 పెట్టుకున్నాం. సరే గవర్నమెంట్ వచ్చి 20 క్లోజ్ చేద్దాం, సమాప్తం చేద్దామంటే ఇట్స్ ఫైన్, మాకు అభ్యంతరం లే. 21 పెట్టుకోమని 21 అంటే రామకృష్ణ గారు చెప్పారు కాబట్టి చెప్తాను. ఆ రోజుకి 2 రోజులు పెట్టుకున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు ఇది ఇచ్చి మా దాని మీద చూడడానికి చేయడానికి అవకాశం కావాలి. కాబట్టి చైర్మన్ సార్ 1 minute. 19th అప్రాపరేషన్ బిల్లు బిఎస్సిలో ఉందండి, ఉంది. నిన్న కేసు గారు వచ్చి నిన్న చెప్పారు, ఇవాళ ఉదయం కూడా చెప్పారు అక్కడ అవుతుంది అప్రాపరేషన్ బిల్, నాకు టైం కావాలి కాబట్టి నేను క్వశ్చన్లు చెప్పలేను, రేపు ఇక్కడ చెప్పాలి కాబట్టి రేపు వచ్చి నేను చెప్తానని చెప్పి మార్నింగే కేసు గారు చెప్పారు. మార్నింగే చెప్పారు అప్రాపరేషన్ బిల్లు రేపు 2 చెప్తానని చెప్పి ఆయన అనఫిషియల్ గా ఏం చెప్పినా ఆన్ రికార్డు అప్రాపరేషన్ బిల్లు ఉంది. ఓకే, అప్రాపరేషన్ బిల్లు ఉంది. దేర్ ఇస్ నో కాంట్రవర్సీ. మాకేం కాంట్రవర్సీ లేదు.
కానీ సభ తాలూకా ఔన్నత్యాన్ని గౌరవాన్ని టేక్ ఇట్ గ్రాంట్ గా తీసుకుంటున్నారు. అది మంచి సాంప్రదాయం కాదనేది మీ ద్వారా సభకు చెప్తున్నాం. సీనియర్ మరి రామకృష్ణ గారికి ఉన్నారు. రామకృష్ణ ఎన్నో సందర్భాల్లో ఇదే విషయాన్ని నాకు కూడా ఆయన ఇటు కూర్చున్నప్పుడు చెప్పారు. కాబట్టి దాన్ని మళ్ళీ వారికి నేను జ్ఞాపకం చేస్తున్నాను తప్ప ఇంకో ఉద్దేశం కాదు. ఓకే ప్లీజ్. మనం ఉన్నప్పుడు గౌరవంతో ఓ సిస్టమ్ లో ఉన్నాం, అంతేగాని ఏది పెట్టే అవుతుంది అధ్యక్ష. బిల్ తీసుకుంటున్నాం. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation Bill 2025.